ఇండియాలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఇండస్ట్రీలో రావాల్సిన రెవల్యూషన్ వచ్చేసింది, రావాల్సిన టెక్నాలజీ వచ్చేసింది, మోడల్స్ వచ్చేసాయి, బ్రాండ్స్ కూడా సెట్ అయిపోయాయి. బట్ త్రీ వీలర్ ఇండస్ట్రీలో ఇంకా చాలా రావాల్సి ఉంది. బ్రాండ్స్ రావాలి, మోడల్స్ రావాలి, టెక్నాలజీ రావాలి. అండ్ ప్రస్తుతం కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఎస్పెషల్గా టాప్ 2 బ్రాండ్స్ అయిన మహీంద్రా అండ్ బజాజ్ చాలా మోడల్స్ని మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నారు. పోటాపోటీగా ఆ మోడల్స్ని సేల్ చేస్తున్నారు. ఈరోజు బజాజ్ వాళ్ళు వాళ్ళ వీగో లైనప్లో చాలా వేరియంట్స్ని లాంచ్ చేశారు, చాలా మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఎస్పెషల్గా వాళ్ళు మహా రేంజ్ అంటే రేంజ్ని దృష్టిలో పెట్టుకొని ఈ వేరియంట్స్ని లాంచ్ చేసినట్టు చెప్తున్నారు. సో ఈ వీడియోలో మనం ప్రస్తుతం బజాజ్ వీగోలో కొత్తగా లాంచ్ అయిన వేరియంట్స్ ఏంటి, ఎన్ని బ్యాటరీ ప్యాక్స్లో అవి అవైలబుల్గా ఉన్నాయి, లోపల వచ్చే టెక్నాలజీ ఏంటి, ప్యాసింజర్ కంఫర్ట్ ఎలా ఉంది, డ్రైవర్కి సేవింగ్స్ ఎలా ఉంటాయి, అండ్ ఫైనల్గా వాటి ప్రైజెస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఎవరైతే ఒక ఎలక్ట్రిక్ ఆటోని పర్చేస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారో ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ మన ఛానల్లో కూడా లాస్ట్ 2 monthsలో చాలా ఎలక్ట్రిక్ ఆటోస్ వీడియోస్ని అప్లోడ్ చేశాము. సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా అన్ని వీడియోస్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఎలాంటి లేట్ చేయకుండా బజాజ్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన వీగో ఎలక్ట్రిక్ ఆటోస్ని చెక్అవుట్ చేసేద్దాము. దానికన్నా ముందు నా పేరు ఆదిత్య వెన్ను అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఇక్కడ వెనకాల చూసుకోవచ్చు, ఇవే కొత్త బజాజ్ వీగో సిరీస్ అన్నమాట. మొత్తం 4 మోడల్స్ ఉంటాయి. దాంట్లో రెండు డిఫరెంట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఉంటాయి. సో ఈ 4 మోడల్స్లో 3 ప్యాసింజర్ మోడల్స్, 1 కార్గో మోడల్. ప్యాసింజర్ మోడల్స్ ఏంటంటే P50 సిరీస్, P70 సిరీస్ అండ్ P90 సిరీస్. కార్గో మోడల్లో ఒకే వేరియంట్ ఉంది, అది C90 సిరీస్. సో ఇప్పుడు ఒక్కొక్క సిరీస్లో ఒక్కొక్క మోడల్ గురించి ఇన్ డెప్త్గా డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ మోడల్ P50 సిరీస్. సో ఈ P50 అనేది హైయెస్ట్ రేంజ్ సిటీ ఎలక్ట్రిక్ ఆటో అన్నమాట. సో కాంపాక్ట్గా ఉంటుంది, 3-in-1 ఎలక్ట్రిక్ ఆటో. దీంట్లో మనకి 2 బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. సో 5009 వస్తే 9 kWh, 12 అని వస్తే 12 kWh. అండ్ నెక్స్ట్ ఇది P70. సో దీంట్లో స్పేస్ ఎక్కువ ఉంటుంది, రేంజ్ కూడా ఎక్కువే ఉంటుంది. సో వెనకాల మనకి లగేజ్ పెట్టుకోవడానికి కొంచెం ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని P70 అని పిలుస్తున్నారు. ఇది 12 కాబట్టి 12 kWh బ్యాటరీ ప్యాక్. దీంట్లోనే 9 ఉంటుంది, 09 అని వస్తే 9 kWh బ్యాటరీ ప్యాక్. అండ్ ఇది P90. ఆల్రెడీ లాస్ట్ మంతే ఇది లాంచ్ అయిపోయింది. మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో కూడా ఉంది. సో ఇక్కడ 90 అని వచ్చిందంటే ఇది లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ ఆటో. సో మీరు లాంగ్ డిస్టెన్సెస్కి కూడా ఈ ఎలక్ట్రిక్ ఆటోని యూజ్ చేయొచ్చు. దీంట్లో ఒక బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, 17.7 kWh బ్యాటరీ ప్యాక్. అండ్ నెక్స్ట్ ఇది కార్గో మోడల్ C90. దాంట్లో కూడా 2 బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. 9009 అని వస్తే 9 kWh, 12 అని వస్తే 12 kWh. ఇది స్పెషల్గా కార్గో మోడల్ అన్నమాట. అరౌండ్ 450 kgs లోడ్ కెపాసిటీతో ఈ కార్గో మోడల్ రాబోతుంది. ఇప్పుడు ఒక్కో మోడల్ గురించి ఇన్ డెప్త్గా మాట్లాడుకుందాము. సో ఇది బేస్ మోడల్ అన్నమాట, P50 సిరీస్. దీంట్లో 2 బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇది బేస్ బ్యాటరీ ప్యాక్, 9.2 kWh బ్యాటరీ ప్యాక్. అండ్ దీంట్లోనే 12.1 kWh బ్యాటరీ ప్యాక్ కూడా ఉంటుంది. సో దీంట్లో మీకు ఏం లభిస్తుందంటే మనకి ఫుల్లీ LED ల్యాంప్స్. ఇంతకుముందు హాలోజన్ ల్యాంప్స్ ఉండేవి, ఇప్పుడు బజాజ్ ఆటోస్లో కూడా మనకి ఫుల్లీ LED ల్యాంప్స్ లభిస్తున్నాయి. మొత్తం మెటల్ బిల్డ్ క్వాలిటీ అన్నమాట. సో మీకు ఫ్రంట్లో ఈ మోడల్లో సింగిల్ సస్పెన్షన్ లభిస్తుంది, వెనకాల 2 డ్యూయల్ ఇండిపెండెంట్ సస్పెన్షన్స్ని కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. సో దీంట్లో టన్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయండి. టెక్ ప్యాక్ని కూడా కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దానికి మీరు 3,300 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలి. సో దాంట్లో మీకు క్లైంబ్ మోడ్ అని వస్తుంది, రివర్స్ పార్కింగ్ అసిస్ట్ వస్తుంది, మీకు ఈ ఆటోని ట్రాక్ చేసుకోవచ్చు, లైవ్ లొకేషన్ షేర్ చేసుకోవచ్చు. సో ఇలా కొన్ని ఫీచర్స్ మీకు టెక్ ప్యాక్లో బజాజ్ కంపెనీ వాళ్ళు అందిస్తున్నారు. సో ఇక లోపలికి వచ్చేస్తే మనకి కొత్తగా డిజిటల్ డిస్ప్లేని బజాజ్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారండి. అండ్ లెగ్ స్పేస్ ఎప్పటిలాగానే నో ఇంప్రూవ్మెంట్స్ అండి. ఆల్రెడీ నేను క్వశ్చన్ కూడా అడిగాను, లెగ్ స్పేస్ ఇంప్రూవ్ చేశారంటే చేశామని చెప్పారు. బట్ ఇక్కడ ప్రాక్టికల్గా వచ్చి చూస్తే మాత్రం లెగ్ స్పేస్ లేదండి. మహీంద్రాలో ఉన్నంత స్పేస్ మాత్రం డ్రైవర్స్కి బజాజ్ కంపెనీ వాళ్ళు ఇవ్వట్లేదు, ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. సో డిజిటల్ డిస్ప్లే ఇచ్చారు, దీంట్లో రేంజ్ ఇస్తుంది, డిస్టెన్స్ ఏమిటి, మిగతా ఫీచర్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. సో ఇక్కడ బ్యాక్ రెస్ట్ని కొంచెం పైకి ఇస్తున్నట్టు కంపెనీ వాళ్ళు చెప్పారు. మనకి బాటిల్ హోల్డర్ మనకి స్టాండర్డ్గా లభిస్తుంది. సో డ్రైవర్కి అయితే కంఫర్టబుల్గా ఉంటుందండి. మెయిన్గా ఈ 50 సిరీస్ అనేవి సిటీస్లో తిరగడానికి మీకు దీంట్లో లిమిటెడ్ రేంజ్ ఉంటుంది. అండ్ వెనకాలకి వెళ్తే ఇది 3-in-1 ఎలక్ట్రిక్ ఆటో కాబట్టి 3 ప్యాసింజర్స్ దీంట్లో ఈజీగా కూర్చోవచ్చు. లెగ్ రూమ్ మనకి మహీంద్రా ఆటోస్లో చూసినంతగా ఆర్ దీంట్లో 70 సిరీస్ 90 సిరీస్లో ఉన్నంతగా లెగ్ స్పేస్ దీంట్లో ఉండదు. సో కొంచెం లెగ్ స్పేస్ పరంగా మనం కాంప్రమైజ్ అవ్వాలి. ఇన్ కేస్ మీ దగ్గర లగేజ్ ఉంటే మాత్రం చేతిలో పట్టుకోవాల్సిందే. కాకపోతే 3 ప్యాసింజర్స్ మాత్రం దీంట్లో కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. మెయిన్గా సిటీ అంటే మనము ఒక 10 కిలోమీటర్ల కన్నా ఎక్కువ తిరగం కాబట్టి ఈ 50 సిరీస్ వర్క్స్ అన్నమాట. బజాజ్ కంపెనీ వాళ్ళు దీంతో 6 years or 1.5 lakh kilometers
వ్యారంటీని అందిస్తున్నారు. అండ్ దీంట్లో గ్రేడబిలిటీ చూసుకుంటే 34.5% ఉంది. అండ్ రేంజ్ విషయానికి వచ్చేస్తే 9.2 kWh వేరియంట్ 213 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్తో వస్తుంది. రియల్ రేంజ్ ఒక 150 కిలోమీటర్ల వరకు రావచ్చు. అండ్ దీని ప్రైస్ మనకి 3,11,908 రూపాయల నుండి స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ 12.1 kWh గురించి మాట్లాడుకుంటే 272 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్తో వస్తుంది. సో అరౌండ్ 200 కిలోమీటర్స్ రియల్ రేంజ్ రావచ్చు. దాని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 3,69,301 రూపాయి. సో ఇది బజాజ్లోని బేస్ వేరియంట్ అయిన P50 సిరీస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్ P70 దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది P70 సిరీస్. దీంట్లో కూడా మనకి 2 బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. 09 అంటే 9.2 kWh బ్యాటరీ ప్యాక్, ఇక్కడ 12 వస్తే 12.1 kWh బ్యాటరీ ప్యాక్. సో P7009లో బజాజ్ కంపెనీ వాళ్ళు 184 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. సో రియల్ రేంజ్ మనకు ఒక 130 to 140 కిలోమీటర్స్ రావచ్చు. దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ మనకి 3,23,001 రూపాయి నుండి స్టార్ట్ అవుతుంది. దీంట్లోనే ఎక్కువ రేంజ్ కావాలనుకుంటే 12.1 kWh బ్యాటరీ ప్యాక్ సెట్ వెళ్ళొచ్చు. దాంట్లో మీకు 259 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ ఉంటుంది. సో 190 to 195 కిలోమీటర్స్ రియల్ రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దాని ఎక్స్షోరూమ్ కాస్ట్ 3,93,062 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది. బట్ ఇంట్రడక్టరీ ఆఫర్ కింద బజాజ్ కంపెనీ వాళ్ళు 30,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ P7012 12.1 kWh బ్యాటరీ ప్యాక్ తీసుకుంటే మీకు దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ 3,63,062 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది. సో దీనిపైన బజాజ్ కంపెనీ వాళ్ళు 5 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్ల వ్యారంటీని ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది 33% గ్రేడబిలిటీతో వస్తుంది. మనకి ఈ P50 సిరీస్లో ఈ P70 సిరీస్లో ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే స్పేస్. మీకు ముందు నుంచి చూడడానికి మొత్తం ఒకేలా ఉంటుంది. డ్రైవర్ క్యాబిన్ అంతా సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ ప్యాసింజర్ క్యాబిన్లో మనకి కంఫర్ట్ పెరుగుతుంది. మీకు P50 సిరీస్లో ఇక్కడ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ ఈ P70 సిరీస్లో మనకి ఇక్కడ స్పేస్ పెరుగుతుంది. అండ్ వెనకాల లగేజ్ వేసుకోవడానికి కూడా మనకి స్పేస్ లభిస్తుంది. ఒక 2-3 ట్రాలీలు ఈజీగా మనం వెనక స్పేస్లో పెట్టుకోవచ్చు. ప్యాసింజర్ కూర్చున్నా కానీ లగేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఉంది. అండ్ ప్యాసింజర్కి కూడా మంచి పెద్ద స్పేస్ ఉంది. రూరల్ ఏరియాస్లో ఇక్కడ ఒక చిన్న చైల్డ్ సీట్ వేసి చిల్డ్రన్స్ని కూర్చోబెడుతూ ఉంటారు. సో దీంట్లో అలా కూడా మనం పెట్టుకోవచ్చు. 50 సిరీస్లో అలాంటి ప్రొవిజన్ ఉండదన్నమాట. సో మీకు కొంచెం ఎక్కువ స్పేస్ కావాలనుకుంటే 50 సిరీస్ని స్కిప్ చేసి మీరు 70 సిరీస్కి రావచ్చు. ఫ్రెండ్స్ ఇది థర్డ్ మోడల్ అండ్ P9018. ఆల్రెడీ దీనిపైన మనం డెడికేటెడ్ వీడియో చేసాము. ఇది ఆల్రెడీ లాస్ట్ మంత్ లాంచ్ అయిపోయింది. సో బజాజ్ వీగో బ్రాండింగ్ పైన ఫస్ట్ లాంచ్ అయిన ఎలక్ట్రిక్ ఆటో ఈ P9018. సో దీంట్లో మీకు ఇన్ఫినైట్ స్పేస్ అన్నమాట. సో డ్రైవర్ క్యాబిన్కి సేమ్ స్పేస్ ఉంటుంది. బట్ ఇక్కడ ప్యాసింజర్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే లోపలికి ఎక్కడానికి మనకు ఒక స్టెప్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి మోర్ కంఫర్ట్ ఉంటుంది. సో లెగ్ రూమ్ ఇన్ఫినైట్, చైల్డ్ సీట్ వేసుకోవడానికి కూడా కంపెనీ మీకు సపరేట్గా ప్రొవిజన్ ఇచ్చేసింది. అండ్ ఇక్కడ సామాన్లు పెట్టుకోవచ్చు. లెగ్ స్పేస్ ఇన్ఫినైట్గా ఉంటుంది. సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. అండ్ వెనకాల కూడా మీరు దగ్గర 5 నుంచి 6 ట్రాలీస్ పెట్టుకోవచ్చు. సో లగేజ్ చాలా బాగా వేసుకోవచ్చు అండి. అండ్ ఈ సీట్ కూడా మీరు ఫోల్డ్ చేసుకొని దీంట్లో మీకు కావాల్సినట్టుగా కార్గో సామాన్లు వేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా మీరు ఇష్టం ఉన్నట్టు యూజ్ చేసుకోవచ్చు అండి. సో డెడికేటెడ్ వీడియో చేశాను అన్నాను కదా, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. దీని క్యాపబిలిటీస్ అన్నీ మీకు తెలుస్తాయి. దీంట్లో కంపెనీ వాళ్ళు 17.7 kWh బ్యాటరీ ప్యాక్ ఇచ్చారండి. చాలా పెద్ద బ్యాటరీ ప్యాక్. అండ్ దాంతో కంపెనీ వాళ్ళు 296 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మనకి రియల్గా ఒక 200 నుండి 210 కిలోమీటర్స్ రియల్ రేంజ్ వస్తుంది. ఇక వ్యారంటీ గురించి మాట్లాడుకుంటే కంపెనీ వాళ్ళు 5 years or 1.5 lakh కిలోమీటర్స్ వ్యారంటీని ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మీకు 36% గ్రేడబిలిటీ ఉంటుందండి. అండ్ దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 4,48,371 రూపాయలు. సో ఇక్కడికి 3 ప్యాసింజర్ ఆటోస్ మోడల్స్ అయిపోయాయండి. ఇప్పుడు కార్గో ఆటో మోడల్ ఉంది, దాన్ని చూసేద్దాం రండి. ఫ్రెండ్స్ ఇది లాస్ట్ మోడల్ C90 మోడల్. C అంటే ఇది కార్గో వెహికల్ అనమాట. సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మీకు ఒక కార్గో డెక్ వచ్చేసింది. సో బజాజ్ కంపెనీ వాళ్ళు దీంట్లో అఫీషియల్గా అరౌండ్ 470 kgs వేయచ్చు అని చెప్తున్నారు. కానీ మనం అన్అఫీషియల్గా ఒక 700 to 800 kgs కూడా వేసుకోవచ్చు. సో మీకు డ్రైవర్ క్యాబిన్లో సేమ్ అండి, సేమ్ డిస్ప్లే ఉంటుంది, సేమ్ కంఫర్ట్ ఉంటుంది, మొత్తం సేమ్ ఉంటుంది. సో ఫ్రంట్లో కూడా మీకు పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు, మొత్తం సేమే. సో ఫ్రంట్లో 2 ఇండిపెండెంట్ సస్పెన్షన్స్ ఉంటాయి, రేర్లో కూడా 2 ఇండిపెండెంట్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో మొత్తం సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ రేంజ్ మారిపోతుంది. దీంట్లో మీకు 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ వస్తాయండి. సో 9 kWh బ్యాటరీ ప్యాక్లో కంపెనీ వాళ్ళు 149 కిలోమీటర్స్ రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారండి. సో దాని కాస్ట్ మీకు 3,87,301 రూపాయలు స్టార్ట్ అవుతుంది. 12.1 kWh వేరియంట్లో 207
కిలోమీటర్ల రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. సో దాని కాస్ట్ మీకు 4,34,108 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది. బజాజ్ కంపెనీ వాళ్ళు దీంట్లో 5 సంవత్సరాలు 1,20,000 కిలోమీటర్ల వ్యారంటీ ఆఫర్ చేస్తున్నారు. మీకు దీంట్లో 33 డిగ్రీస్ గ్రేడబిలిటీ అనేది వస్తుంది. సో ఇవన్నమాట బజాజ్ వాళ్ళు ఈ రోజు వీగో బ్రాండ్ కింద లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ ఆటో యొక్క మోడల్స్, వాటి వేరియంట్స్, ప్రైజెస్ అండ్ అదర్ డీటెయిల్స్. సో సూన్ ఈ ఎలక్ట్రిక్ ఆటోస్ మీ దగ్గరలోని బజాజ్ కమర్షియల్ షోరూమ్స్లో అవైలబుల్గా ఉంటాయండి. సో బజాజ్ ఫైనాన్స్తో పాటు మిగతా ఫైనాన్సర్స్తో కూడా వీళ్ళు టైఅప్ అయ్యారు. సో మీకు ఫైనాన్స్కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మీకు ఇంకా ఈ ఎలక్ట్రిక్ ఆటోస్ పై ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేసేయండి. అండ్ ఈ కొత్త బజాజ్ వీగో ఎలక్ట్రిక్ ఆటోస్ మీకు ఎలా అనిపించాయో కూడా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి త్వరలోనే వచ్చేస్తాను. అంటిల్ దెన్ మన ఛానల్ని చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ టైం, సీ యూ. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.